ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు కూడా తానా తందానా అంటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. బయటకు వచ్చి నేను ప్రతిపక్ష వాదా నాకు ఇచ్చినంత వరకు నేను శాసనసభకు రానని మాట్లాడుతున్నాను. ఎక్కడొస్తుంది నీకు ప్రతిపక్ష హోదా? ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ అయ్యన్న పాత్ర గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఇచ్చింది కాదు. ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్ష హోదా అయినా ఇచ్చింది ప్రజలనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు కాబట్టే నేను శాసనసభకు వచ్చాను. ప్రజలు గెలిపించకపోతే శాసనసభకు కూడా వచ్చే అవకాశం ఉండదు. ఈ వింత పోకళ్ళన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి డిస్కషన్స్ ఎప్పుడు ఈ రాష్ట్రంలో జరగలేదు. ఇటువంటి ప్రస్తావనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇదేదో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇస్తే నేను శాసనసభకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడుతానని ఒక తప్పుడు మాటలు చెప్పినవే చెప్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ మధ్య మీరు చూశారు, ఢిల్లీలో ఎన్నికలయ్యాయి. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేజ్రీవాల్ గారు. ఎన్నికల్లో ఓడిపోయాడు, శాసనసభ్యుడు కూడా కాలేదు. నేను శాసనసభకి వెళ్ళి కూర్చుంటానంటే దానికి అర్థమేమైనా ఉందా? ఓడిపోయిన వ్యక్తి శాసనసభకి వెళ్ళి కూర్చొని నేను శాసనసభ్యుల్లాగా మాట్లాడుతానని మాట్లాడితే దానికి అర్థం ఎక్కడైనా ఉందా? నీకు ప్రజలు శాసనసభ్యుడిగా గెలిపించి నీకు అసెంబ్లీకి పంపించిన విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈరోజు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు విధానం, లేనటువంటి విషయాన్ని మీరు కూడా అడగాలి కదా. పాత్రికేయులకు కూడా అడుగుతున్నాను. ఇప్పుడే ఆ పార్టీ తరఫున ఎవరో ప్రెస్ మీట్ పెట్టుంటారని నేను చూడలేదు. మీరు అడగాలి కదా. ప్రెస్ మీట్ పెట్టినవాడు కూడా ప్రతిపక్ష నాయకుడే ఒక సభలో. ఆయనకి ఎందుకు ఇచ్చాం? అడిగారా? ఆ సభలో మెజారిటీ ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చాం. ఆ వ్యక్తి కూడా బయటకు వచ్చి మైక్